సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 730 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ఇటు పునర్నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 50% పనులు పూర్తిగాగా వచ్చే ఏడాది కల్లా పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో డెవలప్మెంట్ చేస్తా ఉంది. మన హైదరాబాద్ నగరంలో కూడా అనేక రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఆ లిస్ట్ చెప్తాను నేను. ఇప్పటికే 3 రైల్వే స్టేషన్లు పూర్తయ్యాయి. ఒకటి వరంగల్, ఒకటి కరీంనగర్, మూడోది మన సికింద్రాబాద్లోని నా పార్లమెంటులో ఉన్నటువంటి బేగంపేట్. మీరందరూ చూశారు. అత్యంత అద్భుతంగా బేగంపేట రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకత ఏంటంటే మొత్తం మహిళలే ఉద్యోగులుగా పనిచేస్తారు మోడీ గారి ఆదేశాలతో. బేగంపేట రైల్వే స్టేషన్ మీరు చాలామంది చూశారు. ఒకవేళ ఎప్పుడైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇదే కాకుండా చెర్లపల్లి రైల్వే స్టేషన్, అది కూడా చాలా తక్కువ సమయంలో నిర్మాణం చేశాము. వర్చువల్గా ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆ రైల్వే స్టేషన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది. లాస్ట్ 10 ఇయర్స్ తెలంగాణలో 293 RUB అంటే రోడ్ అండర్ బ్రిడ్జిలు, 293 RUB రోడ్ అండర్ బ్రిడ్జిలు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో నిర్మాణం చేశామన్న విషయాన్ని గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా 43 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు ROB 43 ROV బ్రిడ్జిలు కూడా పనులు ప్రారంభించి పూర్తి చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా 49 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా మరి కంప్లీట్ చేశామని కూడా మా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అద్భుతంగా పనిచేశారని కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనకు అందరికీ తెలుసు, మన హైదరాబాద్ నుంచి కొన్ని వేల మంది ప్రతిరోజు కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తుంటారు. ఆ కొమరవెల్లి రైల్వే స్టేషన్ కూడా లేకుండే మోడీ గారికి చెప్పాను నేను. మా హైదరాబాద్ నుంచి, నా కాన్స్టిట్యున్సీ నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి కొన్ని వేల మంది కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వస్తారు. అక్కడ రైల్వే స్టేషన్ లేదు అంటే వెంటనే న్యూ రైల్వే స్టేషన్ అక్కడ మంజూరు చేశారు. ఇది కూడా స్వయంగా మేమే వెళ్ళి భూమి పూజ చేశాను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించాం లాస్ట్ ఇయర్. ఈరోజు అది త్వరలోనే ఇప్పుడు పూర్తయింది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి పూర్తి చేయాలనేది నా కోరిక. వచ్చే సంవత్సరం అంటే 2026 జనవరి సంక్రాంతి, 2026 జనవరి సంక్రాంతికి పూర్తి చేయాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే సంక్రాంతి నుంచే పూజలు మొదలై మల్లన్న ఉత్సవాలు ఉగాది వరకు జరుగుతాయి. వచ్చే ఉత్సవాలు మల్లన్న స్వామి ఉత్సవాలకు వెళ్ళేటువంటి వాళ్ళు మోడీ గారు ప్రారంభించినటువంటి రైల్వే స్టేషన్లో దిగి స్వామి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలనేది నా ఆకాంక్ష. కాబట్టి వచ్చే ఉత్సవాలు కొత్త రైల్వే స్టేషన్లో వెళ్ళాలి అనేది నా కోరిక. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఓవరాల్గా
42,219 కోట్ల రూపాయల వర్క్స్ ఆన్గోయింగ్ ఉన్నాయి. ఆన్గోయింగ్ లో 42,219 క్రోర్స్ వర్క్స్ ఆన్గోయింగ్ లో ఉన్నాయి ఈరోజు తెలంగాణలో. ఇది కాక కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, ఎందుకంటే ఈరోజు రైల్వే ప్రమాదాలు తగ్గించేటువంటి న్యూ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ సౌత్ సెంటర్లోనే కేంద్ర ప్రభుత్వం ఎక్స్పెరిమెంట్ బేసిస్లో పెట్టింది. దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడనే మరి ప్రారంభించుకుంది. నేషనల్ కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడనే ఉన్నదనే విషయాన్ని మోడీ గారు వచ్చిన తర్వాత ఇటీవల ప్రారంభించుకున్న న్యూ ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో